ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని కోరుతూ గత కొన్ని నెలల కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుండి గత కొన్ని నెలలుగా వాలంటీర్లు ఏదైతే ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారో ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళ వ్యవస్థ కొనసాగించాలని కోరుతూ 50 గంటలు దీక్ష చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం వాలంటీర్లు ఏదైతే దీక్ష చేస్తారో వాళ్ళ దీక్షా ప్రాంగణం వద్ద మనం ఉన్నాము. వాలంటీర్లు ఎవరైతే గత 5 సంవత్సరాలు ఏదైతే పనిచేశారో గత ప్రభుత్వ హయాంలో సేమ్ యథాతథంగా వాలంటీర్లను కొనసాగించాలని, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని కోరుతూ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే వాలంటీర్లకు సంబంధించిన దీక్షను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. 50 గంటల నిరవధిక నిరాహార దీక్షకు అయితే పిలుపునిచ్చారు. సుమారు రేపు మధ్యాహ్నం వరకు సుమారు ఒక 25 గంటల దీక్ష అయితే ఇప్పటిదాకా పూర్తయి ఇంకో 25 గంటల దీక్ష ఉంది. సో దీక్ష శిబిరంలో మన వాలంటీర్లు ఎవరైతే పనిచేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు కానివ్వండి వాళ్ళ ఉద్యోగ సంఘ నాయకులు కానీ వాళ్ళందరికీ దీక్ష ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వాలంటీర్లకు సంబంధించిన ఉద్యోగ సంఘ నాయకులు మనతో పాటు వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకున్నాం. సార్, ఏదైతే మీరు దీక్ష చేస్తా ఉన్నారో దీని యొక్క ముఖ్య కారణం ఏంటి, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, సూటిగా చెప్పండి. నా పేరు విజయుడు, నంద్యాల జిల్లా. ఈరోజు ఇక్కడ 50 గంటల ఆత్మదీక్ష పెట్టడం కారణము వాలంటీర్లకు ఉద్యోగ భద్రత మరి గౌరవ వేతనాలు చెల్లింపు కొరకు మేము పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను ప్రభుత్వాలు ఒకటి తెలియపరుస్తున్నాను, మేము ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్ ఉండని వారికి అనుకూలంగా మేము పనులు చేస్తూ పోతుంటాము. ఒకటి, మేము వాలంటీర్గా జాబ్ ఎక్కినప్పటి నుంచి మేము ప్రభుత్వ అధికారులకు సేవ చేస్తూ వస్తున్నాం. అంటే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వీరు ఆదేశాల మేరకు మేము ప్రభుత్వాలకు పనిచేస్తూ వస్తున్నాం. నిన్న కాక మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో 26 జిల్లాల కలెక్టర్లతో సీఎం గారితో మీటింగ్ జరిగింది. ఒక కలెక్టర్ కూడా ఇట్లా ప్రతి జిల్లాల్లో ఇట్లా వాలంటీర్స్ వచ్చేసి మా దగ్గర ధర్నాలు చేస్తున్నారు, రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నారు, వారికి ఏదైనా న్యాయం చేయండి అని ఒక్క కలెక్టర్ సార్ కూడా చెప్పడం లేదు. దయచేసి మా మీద మంచి మనసుతో సహృదయంతో వాలంటీర్లు ఆదుకోవాలని, మరి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఏదో జీవో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరికొంతమంది వాలంటీర్లు అయితే ఇక్కడ ఉన్నారు, మహిళా వాలంటీర్లు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని మేడం ఏదైతే దీక్ష చేస్తా ఉన్నారు దీని యొక్క ముఖ్య కారణం ఏంటి, ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటాం? సార్, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేశామని అంటున్నారు సార్. సో వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశామంటున్నారు. అలాగే మాకు పెండింగ్లో ఉన్న జీతాలు కూడా ఇవ్వలేదు. మాకు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 2,60,000 మంది వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని మాకు పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించవలసిందిగా సీఎం గారిని కోరుతున్నాను. సో మరికొంతమంది వాలంటీర్లు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాలంటీర్లు గత ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తా ఉన్నారు? సో ప్రస్తుత ప్రభుత్వం మీకు ఉద్యోగం కల్పిస్తుందని ఆశాభావం మీకుందా? సార్, మేము 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసాము సార్. మాకు 5 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు చేసాము, కానీ మీరు జీవో లేదంటున్నారు. మరి మాకు జీవో ఇవ్వండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు లేడీస్ వాళ్ళే ఉన్నాను సార్. ప్రతి జిల్లా నుంచి 26 జిల్లాల నుంచి వచ్చాము. మాకు కడుపులు ఎందుకు పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఇచ్చే 5,000 జీతాలు మాకు ఇవ్వండి. మీరు ఇస్తా అన్న 10,000 మాకు అవసరం లేదు సార్. మాకు ఇవ్వాల్సిన మేము ఇస్తున్న జీతమే మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం సార్. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీదకి వాలంటీర్ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలు ఎవరైతే వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించారో కరోనా లాంటి విపత్తు సమయంలో కానివ్వండి, ఎక్కడైనా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కానివ్వండి, ప్రతి వ్యవహారంలో ముందుండి అంతా తామై నడిపిన వాలంటీర్లు ఈరోజు వారి యొక్క ఉద్యోగం కానివ్వండి మొత్తం